ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. త్వరలో నిర్మించనున్న పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించబోతున్నారు. ఇవాళ ఉదయం 10:45 పోలవరం చేరుకోనున్న సీఎం చంద్రబాబు డయాఫ్రామ్ వాల్ నిర్మాణ ఏర్పాట్లను పరిశీలన అనంతరం స్పిల్వే, కాపర్ డ్యామ్ తో పాటు అన్ని పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు వర్క్ షెడ్యూల్ ప్రకటిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులు నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. హెలీప్యాడ్ నుంచి సీఎం చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మధు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పర్యటనతో కూడా మొత్తం ఈ రోజు ఒక నిర్ధారణకైతే రానుంది ప్రభుత్వం. అంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారు, ఏ విధంగా పనులు మొదలవుతాయి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక నిర్ధారణకైతే రానున్నారు. అంటే ముఖ్యమంత్రి పర్యటన అనంతరం అధికారులతో సమీక్ష జరిపి వర్క్ షెడ్యూల్ అయితే కూడా విడుదల చేయనున్నారు. ముఖ్యంగా కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం ప్లాట్ఫామ్ అయితే కూడా సిద్ధం చేయడం జరిగింది. ఈ పనులకు సంబంధించి ఈ పనులను పరిశీలించున్నారు. ఆ తర్వాత అటు స్పిల్వే, అలాగే సంబంధించి అలాగే లోయర్ కాపర్ డ్యామ్ సంబంధించి కానీ, అలాగే గ్యాప్ టు పనుల పరిశీలనకు సంబంధించి కానీ మొత్తం పూర్తి స్థాయిలో సమీక్ష జరపనున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వరకు కూడా పనుల పరిశీలన, ఆ తర్వాత అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం ఈ పనులకు సంబంధించిన ఏ పనులు ఎప్పటికీ పూర్తి అవుతాయి, షెడ్యూల్ ప్రకారం ఏ మేరకు పూర్తి చేయవచ్చు, ఈ దేనికి ఏ మేరకు ఎలా పూర్తి స్థాయిలో సామర్థ్యంతో పనులన్నీ కూడా పూర్తి చేయడం, దాని మీద కూడా అధికారులతో చర్చించిన తర్వాత ఆయన మధ్యాహ్నం సమయంలో మీడియాకు పూర్తి స్థాయిలో వర్క్ షెడ్యూల్ అయితే కూడా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పటికి పూర్తి అవుతాయి అంటే ఒక పక్కన కేంద్ర జలశక్తి అధికారులకు సంబంధించి మంత్రి కూడా 2027 నాటికి పోలవరం పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ నేపథ్యంలో ఈ చంద్రబాబు నాయుడు ఈ రోజు టూర్ అంతా కూడా కొంత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం కానీ, అలాగే పాలకపక్షం కానీ, ప్రభుత్వం కానీ ఒక డైనమోలో ఉంది. అయితే ఈ షెడ్యూల్ ద్వారా ఈ రోజు ముఖ్యమంత్రి టూర్ ద్వారా పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి అవుతుంది, ఏ పనులు ఎప్పటికి పూర్తి అవుతాయి అనేది కూడా ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వర్క్ షెడ్యూల్ అంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. మాది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.